సో వెల్కమ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ గురించి ఇది కంటిన్యూస్ వీడియోస్లో దీని ముందు క్లాసెస్ అన్నీ కూడా చూడండి. సో దానిలో ఇంట్రడక్షను అట్ ద సేమ్ టైం సో డిఫరెంట్ కేసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీనిలో. సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ కేస్. సో ఈ కేసు ఏంటంటే when the axis of the solid inclined to HP. So the next class lo when the axis of the solid inclined to vertical plane. దీనిలో ఏంటంటే I want to explain the problems on when the axis of the solid inclined to HP. So and parallel to the vertical plane. So దానికి సో సాలిడ్ తాలూకా యాక్సిస్ హారిజంటల్ ప్లేన్కి ఇన్క్లైన్డ్గా ఉన్నప్పుడు ఇక్కడ మనం 2 స్టేజెస్లో డ్రా చేస్తాం. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఇది హారిజంటల్ ప్లేన్కి ఇన్క్లైన్డ్గా ఉంది కాబట్టి ఫస్ట్ స్టేజ్లో మనం సో యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అని మనం డ్రా చేస్తాం. సో పెర్పెండిక్యులర్ టు ద హెచ్పి. సో పెర్పెండిక్యులర్ టు ద హెచ్పి అంటే ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ వ్యూ సో రిఫరెన్స్ లైన్ మీదన కనిపిస్తూ ఉంటుంది ఫ్రంట్ వ్యూ, అలాగే టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ కిందనే కనిపిస్తుంది. సో ఫస్ట్ స్టేజ్లో మనకి యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ మనకి ఇక్కడ హారిజంటల్ ప్లేన్కి ఇన్క్లైన్డ్గా ఉంది కాబట్టి సో మన ఎజ్యూమ్షన్ ఏంటంటే యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ పెర్పెండిక్యులర్ టు ద హెచ్పి. సో పెర్పెండిక్యులర్గా సో హెచ్పి ఇలా పెర్పెండిక్యులర్గా సపోజ్ ఇది ఫ్రంట్ వ్యూ ఏది మనకి ఇచ్చిన ప్రిజం అయినా పిరమిడ్ అయినా సపోజ్ మనకి ఇక్కడ సో ఫ్రంట్ వ్యూ అనుకుందాం. సో ఫ్రంట్ వ్యూ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో హారిజంటల్ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా దాని తాలూకా సో యాక్సిస్ సో ఐదర్ పిరమిడ్ ఆర్ ప్రిజం. సో యాక్సిస్ మనకి పెర్పెండిక్యులర్గా వస్తుంది, దీనికి ప్యారలల్గా ఉంటుంది. ఓకే, సో కిందన మనకి ప్యారలల్గా ఉంటుంది యాక్సిస్. సో ఎలా కనిపిస్తుంది. సో సెకండ్ స్టేజ్లో సో ఇది మనం యాక్సిస్ మనం ప్యారలల్గా డ్రా చేసాం కాబట్టి యాక్సిస్ పెర్పెండిక్యులర్గా డ్రా చేసాం కాబట్టి ఈ ఫ్రంట్ వ్యూని గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రంట్ వ్యూని మనం టిల్ట్ చేస్తాం మనకి ఇచ్చిన యాంగిల్కి. ఇచ్చిన ఆ సాలిడ్ని ముందు మనం పెర్పెండిక్యులర్ అని డ్రా చేసాం కదా, సో దాన్ని మనం మనకి ఇచ్చిన యాంగిల్ ఎంత యాంగిల్ అయితే ఇచ్చాడో దానికి మనం టిల్ట్ చేసి సో మళ్ళీ అగైన్ ఫ్రంట్ వ్యూ. సో ఇక్కడ మనం ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ. సో దీనిలో మనకి పెర్పెండిక్యులర్ కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ మనం ఏది డ్రా చేయాలి, ఇక్కడ సాలిడ్ పెర్పెండిక్యులర్గా మనం డ్రా చేసేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం టాప్ వ్యూ డ్రా చేయాలి. ఎందుకంటే పైనుంచే కనిపిస్తుంది మనకి రియల్గా ట్రూ షేప్ పైనుంచి కనిపిస్తుంది. సపోజ్ ఇట్ పెంటాగన్ ఇలా అనుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సపోజ్ సో ట్రయాంగులర్ సెక్షన్ అయితే ఎలా కనిపిస్తుంది, అదే పెంటాగన్ అయితే సో హెక్సాగన్ అయితే ఎలా కనిపిస్తుంది. సో టాప్ వ్యూలో మనకి ట్రూ సెక్షన్ కనిపిస్తుంది టాప్ వ్యూలో. సో ఫ్రంట్ వ్యూలో మనకి సో ఎందుకంటే పెర్పెండిక్యులారిటీ కదా మనం డ్రా చేస్తున్నాం, సో ఎలా కనిపిస్తుంది. సో అందు గురించి ఫస్ట్ దీనిలో మనం మ్యాక్సిమం అన్ని కేసెస్లో కూడా ముందు మనం టాప్ వ్యూ డ్రా చేయాలి. ఎప్పుడు మనం టాప్ వ్యూ ఎందుకు డ్రా చేయాలని చెప్తున్నాను, ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి ఉంది, ప్యారలల్ టు విపి ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు టాప్ వ్యూ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. టాప్ వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తుంది. సో ఆ షేప్ ఆఫ్ ద ప్రిజం మనకు కనిపిస్తుంది, దాన్ని ప్రొజెక్ట్ చేసుకొని మనం ఈ పెర్పెండిక్యులర్ ఫ్రంట్ వ్యూ మనం డ్రా చేస్తాం. ఈ ఫ్రంట్ వ్యూని సెకండ్ స్టేజ్లో మనం ఏం చేస్తాం, దాన్ని టిల్ట్ చేస్తాం. సో ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ఒక 3-4 ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇక్కడ చూద్దాం. ఏ పెంటాగనల్ ప్రిజం ఇంకా ఇది చూడండి, ఇక్కడ నేను చెప్పే ఈ 3-4 ప్రాబ్లమ్స్ కూడా సో ఇన్క్లైన్డ్ టు హెచ్పిఏ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో చెప్పబోయేది ఇన్క్లైన్డ్ టు వర్టికల్ ప్లేన్ ఉంటుంది. ఓకే, ఇన్క్లైన్డ్ టు ఏ పెంటాగనల్ ప్రిజం ఆఫ్ బేస్ సైడ్ 25 mm and height 60 mm is resting on HP. సో విత్ వన్ ఆఫ్ ఇట్స్ సో రెస్టింగ్ అనేసరికి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు అబౌవ్ హెచ్పి అంటే ఆన్ హెచ్పి అంటే రిఫరెన్స్ లైన్ మీదే మనం డ్రా చేయాలి ఫ్రంట్ వ్యూ. సో రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద విపి. సో ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద విపి సచ్ దట్ ద యాక్సిస్ ఈజ్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు హెచ్పి.
సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో యాంగిల్ ఎంత చేస్తుంది, దేనికి చేస్తుంది, ద యాక్సిస్ మేకింగ్. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ మేకింగ్ యాంగిల్ టు ద హెచ్పి. ఇక్కడ మనకి ఆ పాయింట్ చూడండి, ద యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు హెచ్పి అండ్ ప్యారలల్ టు విపి. మరి ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు, వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ విచ్ ఇస్ పెర్పెండిక్యులర్ టు. ఇక్కడ మనకి బేస్ ఉంది కదా, ఈ బేస్కి సైడ్లు ఉన్నాయి కదా, ఏదో ఒకటి. సో అది ఎలా ఉంది, దానికి పెర్పెండిక్యులర్గా ఉంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలండి, సపోజ్ మనకు అర్థమైంది, నేను ఫస్ట్ స్టేజ్లో మనం ఏం చేస్తున్నాం, సో మనకి నేను ఫస్ట్ ఏం డ్రా చేయమన్నాను, ఫస్ట్ మీకు ఏం డ్రా చేయమన్నాను నేను, సో టాప్ వ్యూ డ్రా చేయమన్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ వ్యూలో ఇది కనిపిస్తుంది, ట్రూ షేప్ కనపడదు కాబట్టి. సో టాప్ వ్యూలో డ్రా చేయాలంటే ఇది మనం డ్రా చేయాలి. ఇది డ్రా చేయడానికి ఈ షేప్ మరి ఎలా డ్రా చేయాలా, సపోజ్ ఎలా డ్రా చేయాలి అన్నది మనకు తెలియాలంటే, సపోజ్ ఇది ఎలా డ్రా చేయాలి, సో ఇది మనకు తెలియాలంటే ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇక్కడ. సో బేస్ సైడ్ విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు, సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ విచ్ ఈజ్ ఏదో ఒక సైడు సో పెర్పెండిక్యులర్గా ఉందన్నాడు. అంటే ఏంటి, సపోజ్ XY మనం డ్రా చేసేది ఎలాగ టాప్ వ్యూ అని మీకు ఇందాకే చెప్పాను. సో ఏదో ఒక సైడు, అంటే ఈ సైడ్ అవనివ్వండి ఏదో ఒకటి పెర్పెండిక్యులర్గా ఉండాలి. సో టాప్ వ్యూలో సో నేను సపోజ్ ఎలా తీసుకుంటున్నాను, ఇది పెర్పెండిక్యులర్ కదా. సో సపోజ్ ABC, సో పెంటాగన్ కదా, సో ఇది ABCDE. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏదో ఒక సైడు సో దీనికి పెర్పెండిక్యులర్గా ఉంది. సో మీరు ఏ సైడ్ తీసుకుంటారో ఏదో ఒక సైడ్ మీరు తీసుకోండి, పెర్పెండిక్యులర్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం వ్యూస్ డ్రా చేసుకుంటాం. సో ఇది దీనికి, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమి ఇన్ఫ్రంట్ ఆఫ్ VP అని కానీ, ఇన్ఫ్రంట్ ఆఫ్ VP ఎంత డిస్టెన్స్ మనకి ఇవ్వలేదు, అది నుంచి కొంత దూరం పెట్టాను అంతే, ఎందుకంటే మనం డ్రా చేయడానికి. సో ఇక్కడ కానీ ఫ్రంట్ వ్యూ మాత్రం రిఫరెన్స్ లైన్ మీదే ఉండాలి, ఎందుకంటే సో రెస్టింగ్ ఆన్ HP అన్నాడు కాబట్టి. సో మనకి దీని మీదే వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మనం సో ఇలా టాప్ వ్యూ డ్రా చేసి, దీనికి ఎంత అండి హైట్ ఎంత, మనకి 60 mm ఇచ్చాడు. సో ఇది 25తో మనం డ్రా చేస్తాం. సో 60 mmతో దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేస్తాం. ఆల్రెడీ ముందు క్లాసెస్ మీకు చూసుంటే ఇది ఎలా డ్రా చేయాలన్నది. సో ఫస్ట్ స్టేజ్ మనకు కంప్లీట్ అయింది. సో ఇదిగోండి ఫస్ట్. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి దీనికి పెర్పెండిక్యులర్గా ఉంది. సో రిమైనింగ్ సైడ్ అన్నీ దీని నుంచి మనం ఇలా డ్రా చేసాం. సో ఇప్పుడు వీటికి మనం నేమింగ్ చేద్దాం. సపోజ్ ABCDE, ఇది 2 sides ఉంటుంది కాబట్టి మనకి ప్రిజం ఎలా వస్తుంది, సపోజ్ ఇది ABCDE ఇలా అనుకుంటే, ఇది మళ్ళీ FGHIJ ఇలా వస్తుంది కాబట్టి. సో ఒక దగ్గరే మనకి A and F, B and G ఇలా వస్తాయి మనకి. ఓకే, సో ఇది మనం చూద్దాం. సో అదే ఇంపార్టెంట్ మనకి. ఇక ఇది పైనది కాబట్టి ఇది మనకి పైనుంచి కనిపిస్తుంది కాబట్టి ఇది మనకి మీదకి వస్తుంది. సపోజ్ దిస్ ఈజ్ A and B, this is CE, this is D. ఓకే, సో మనకి AB ఇవన్నీ డాష్లు పెట్టాలి ఎందుకంటే ఫ్రంట్ వ్యూస్ కాబట్టి. ఎక్కడికి వచ్చినప్పటికీ కిందకి, సో G F డాష్ H డాష్ J డాష్ I డాష్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి సెకండ్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్ ఏంటంటే మనకి సెకండ్ స్టేజ్ మనం సో ఇది 45 degreesకి, ఇది 45 degreesకి మనకి ఎంత ఇచ్చాడు, సెకండ్ స్టేజ్లో 45 degreesకి మనకి తిప్పాల్సి ఉంది. సో టిల్ట్ చేయాలి. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది మనకి. సో ఇది పెర్పెండిక్యులర్ చేసాము, ఇది మనం డ్రా చేసాము ట్రూ షేప్. ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేసి తర్వాత మనం సో ఇది మనకి ఏంటి, సో ఇది మనకి ఇలా లైన్స్ ఇచ్చినప్పుడు ఇది సెంటర్ లైన్ మీరు ఇలాగ కన్స్ట్రక్ట్ చేసి ఈ సెంటర్ లైన్ని ఇలాగ డాటెడ్స్ పెట్టుకొని తీసుకొని వెళ్ళండి. సో ఇప్పుడు మనం తీసుకొని వస్తాం ఏదైనా ఒక లైన్. సో 45 degrees,
సో 45 డిగ్రీస్ తీసుకొని ఇది మెజర్ చేయండి. సో ఇది ఎంత ఉందో మెజర్ చేయండి. సపోజ్ ఇది 4 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఈ 4 సెంటీమీటర్లు ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ చేసి 4 సెంటీమీటర్స్ ఎగ్జాక్ట్గా ఇది ఎంత స్కేల్ ఉందో అంత స్కేల్కి మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ వేయండి. సో ఇవే ఇలాగ ట్రాన్స్ఫర్ చేయండి. జీ డాష్ ఎఫ్ డాష్, సో దిస్ ఈజ్ జే డాష్ హెచ్ డాష్, దిస్ ఈజ్ ఐ డాష్. సో దీన్ని సేమ్ ఇలాగే మీరు కన్స్ట్రక్ట్ చేయండి. సో ఇలా తీసుకొని వెళ్ళి ఈ నేమ్స్ కూడా ఏ డాష్ బి డాష్ ఇలా మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ డయాగ్రామ్ నేను ఇక్కడ చూపించాను. ఓకే, సో ఇది చూడండి. సో ఇది మీకు ఏమొచ్చింది? సో ఇక్కడ దీనికి వదిస్తే జీ డాష్ ఐ డాష్ హెచ్ డాష్ జే డాష్ ఐ డాష్, సో ఏ బి సిఈ డి డాష్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని నుంచి మనం సో కిందకి లైన్స్ డ్రా చేయాలి. సో కిందకి లైన్స్ ఎలా డ్రా చేయాలి? సో ఎలా డ్రా చేయాలి? సో ఈ లైన్స్ ఎలా డ్రా చేయాలి? ఓకే, సో ఇప్పుడు పట్టుకొని మనం జాగ్రత్తగా మనం చేసుకొని రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో ఈ లైన్స్ని పట్టుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి ఏతో వెళ్ళండి. దిస్ ఈజ్ ఇది ఏ కాబట్టి ఇది బి కాబట్టి, సో ఇక్కడ ఏబీలు ఎక్కడ వచ్చాయండి మనకి? సో ఇక్కడ వచ్చాయి. ఈ ఏబీలు కలపండి. సో ఇలాగ ఇక్కడికి దిస్ ఈజ్ ఏ, సో దిస్ ఈజ్ బి. సో డ్రా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఈజ్ ఏ అండ్ బి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ సి. సో ఈ సి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సికి ఇక్కడికి వచ్చింది ఇది. సో సపోజ్ దిస్ ఈజ్ సి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది. ఓకే, నెక్స్ట్ డి. సో డి లైన్ ఇక్కడికి వచ్చింది. సో ఈ డి ఎక్కడికి వెళ్తుంది. ఓకే, సో ఈ డి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి ఈ లైన్, మళ్ళీ ఈ లైన్ ఎక్కడికి వస్తుందండి మనకి? ఈ లైన్ ఇక్కడికి వచ్చింది. సో ఈ పాయింట్ మీద పెట్టండి. ఈ లైన్ ఇక్కడికి వెళ్ళింది. సో ఇలా. సో దీని నుంచి మళ్ళీ అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే పాయింట్స్ వస్తాయి మనకి. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, సో ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. సో అలాగే ఇన్నర్ లైన్స్ కూడా మనకి ఇలాగ వస్తాయి, సో డాటెడ్ లైన్స్ వస్తాయి. ఇవి మీరు డ్రా చేయాలి. సో ఇలా మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అలా కన్స్ట్రక్ట్ చేసింది చూడండి ఇది. సో చూడండి, ఈ లైన్స్ ఎలా తీసుకొని వచ్చాం, ఈ లైన్స్ ఇలాగ తీసుకొని వచ్చాం. ఓకే, ఈ లైన్ ఏ లైన్ ఏకి వచ్చింది, బి లైన్ బీకి వచ్చింది. సో డి లైన్, ఈ లైన్ ఎక్కడికి వచ్చింది, ఈ లైన్ ఎక్కడికి వచ్చింది. అలాగే ఈ లైన్సే మళ్ళీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం. అప్పుడు అవి ఏంటి? ఇవి ఇక్కడ టచ్ అయ్యాయి, ఇవి. సో ఈ లైను ఇక్కడికి టచ్ అయ్యింది. సో మీరు ఆ నేమ్స్ ప్రకారం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏబిసి, ఓకే, ఏబిసిడిఈ, మళ్ళీ ఎఫ్జిహెచ్ఐజే. సో ఈ మీరు ఎగ్జాక్ట్గా ఈ లైన్స్ని, ఈ నేమ్స్ని ఎగ్జాక్ట్గా తీసుకొని వెళ్తే మీకు మీరు అనుకున్నట్టు క్లియర్గా మనకి వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఈ ప్రాబ్లంలో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఇది డ్రా చేయాలి. సెకండ్ స్టేజ్లో దీన్ని మనకి ఫ్రంట్ వ్యూని టిల్ట్ చేయాలి. ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎ సిలిండర్ ఆఫ్ diameter of the base is 45 mm and the height is 80 mm when its axis is making an angle of 30 degrees to HP and parallel to VP. సో 30 degrees to HP and parallel to VP. సో ఇదేంటిదండి మనకి? సో సిలిండర్ ఆఫ్ డయామీటర్. సో సిలిండర్ గురించి మనకు ఆలోచించాల్సిన పని లేదు. సపోజ్ సిలిండర్ ఎప్పుడు మనం సిలిండర్ ఇలాగ యాక్సిస్ డ్రా చేసాం. సో సిలిండర్ ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద సిలిండర్. ఓకే, సో ఇక్కడ చూడండి, డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎ సిలిండర్ ఆఫ్ బేస్. సో డయామీటర్ ఎంత అన్నాడు? బేస్ డయామీటర్ మనకి. సో బేస్ డయామీటర్, సో దిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ 45. సో 45 mm. సో ఈ 45 mmని, సో ఇది ఎక్కడుంది? సో బేస్ ఆఫ్ 45 mm, హైట్ దట్ ఈస్ 80 హైట్ when its axis is making 30 degrees to HP and parallel to VP. స్ట్రైట్ కేస్. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం? సో ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం.
టాప్ వ్యూ డ్రా చేస్తాం. సో టాప్ వ్యూలో సో ఎలా ఒకటి డ్రా చేస్తాం. సో దీనికి సెంటర్ తీసుకుంటాం. సో మీరు దీన్ని కన్వీనియంట్ పార్ట్స్ చేయండి. సో కన్వీనియంట్గా 12 పార్ట్స్ చేసుకోండి. సో 12 పార్ట్స్ చేసుకోండి. దిస్ ఈజ్ ఏబిసిడి ఇలా తీసుకొని రండి. లేకపోతే సో 1 నుంచి మొదలు పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకే ఇలా చేసుకోండి. సో దీని నుంచి సో టాప్ వ్యూ డ్రా చేయండి. సో టాప్ వ్యూ కూడా మీరు కన్వీనియంట్గా డ్రా చేయండి. ఓకే సో జస్ట్ లైక్ దిస్. సో ఈ వ్యూ డ్రా చేయండి. ఓకే సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని చేసుకొని సో 12 పార్ట్స్ చేశాను. సో దీన్ని ఇలాగా 12 పార్ట్స్ చేసాం. సో ఇలా ఈ పార్ట్స్ని నేను ఎలా ఎక్స్టెన్షన్ చేసి దిస్ ఈజ్ ద టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ సిలిండర్. సో సెకండ్ స్టేజ్లో మనం ఏంటంటే దీన్ని ఏం చేస్తున్నాం, సో దీన్ని టిల్ట్ చేస్తాం. ఎన్ని డిగ్రీలకండి, సో ఎన్ని డిగ్రీలకి 30 డిగ్రీస్కి, జస్ట్ 30 డిగ్రీస్కి. సో 30 డిగ్రీస్కి. సో దిస్ ఈజ్ 30 డిగ్రీస్. మీరు ఎలాగైనా చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సో దిస్ ఈజ్ 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్కి ఓకే. సో 30 డిగ్రీస్కి సేమ్ ఇదే స్కేల్ పట్టుకోండి, ఈ స్కేల్ పట్టుకోండి. సో సేమ్ మీరు ఇలా డ్రా చేసుకొచ్చేసి సో ఇది ఓకే. సో ఇక్కడ ఈ పార్ట్స్ సేమ్ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ తీసుకోండి. సో ఈ పార్ట్స్ మీరు కూడా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే సో ఇక్కడ ఇవి మళ్ళీ మనం కిందకి తీసుకొని వచ్చి ఎక్స్టెన్షన్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే సో ఇక్కడ నెంబరింగ్ మీరు కరెక్ట్గా చేసుకోవాలి. ఓకే దిస్ ఈజ్ సో ఈ పార్ట్స్ నెంబర్స్ ఇలా మనకు వస్తాయి. సో ఇలా వస్తాయి. సో దీన్ని 30 చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ, సో దీన్ని కిందకి దించుతాం. సో రెండు పక్కల కూడా కిందకి దించుతాం. ఓకే సో ఈ లైన్ ఒకదానికొకటి ఓవర్లాప్ అయిపోకూడదు, అది చూసుకోవాలి. సో మీరు ఎగ్జాక్ట్ స్కేల్స్ డ్రా చేస్తే సో ఇప్పుడు ఎక్కడి నుంచి మళ్ళీ మీరు సో ఈ నెంబర్కి సో దిస్ ఈజ్ ద ఎక్కడికి వస్తుంది అన్నది చూడండి. సో ఏ పార్ట్కి వస్తుంది. సో మీకు ఇలా పాయింట్స్ వస్తాయి. సో ఎలా పాయింట్స్ వస్తాయి ఇది ఎలాగా. సో సేమ్ ఇక్కడ కూడా మీకు పాయింట్స్ ఇలాగ వస్తాయి. సో ఈ రెండుని ఇలా కలపండి. ఓకేనా. సో మీకు ఎగ్జాక్ట్గా సో దిస్ ఈజ్ ద సో మనకి వ్యూ. సో ఇది మనకి ఎలా ఉందన్నది దిస్ ఈజ్ ద వ్యూ. సో ఇక్కడ చూడండి. సో ఇట్స్ యాక్సిస్ ఈజ్ మేకింగ్ 30 డిగ్రీస్. సో దీని యాక్సిస్ మనకి ఎగ్జాక్ట్గా 30 డిగ్రీస్ చేసిందా లేదా అన్నది చూడండి. ఈ యాక్సిస్ మనకి 30 డిగ్రీస్. ఓకే సో వెరీ సింపుల్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మనకి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకేనా. సో డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎ కోన్ ఆఫ్ బేస్ dia 50 mm and height 75 mm. డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్సో కోన్ అంటే కూడా ఇది కూడా మనకి ఈజీయే. కోన్ అంటే మనకి సింపుల్గా ఇలా వస్తుంది. ఓకే సో సింపుల్గా ఇలా వస్తుంది కాబట్టి సో ఇది సింపుల్గా. సో డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎ కోన్ ఆఫ్ బేస్ డయామీటర్ 50 mm and height 75 mm. The cone is touching on the HP with one of its base. Okay point. The axis of the cone is making 60 degrees to the HP. So straight problem. This is also first మనము సో టాప్ వ్యూ డ్రా చేసేస్తాం. సో టాప్ వ్యూ డ్రా చేసాం. సో దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో మనకి సో టాప్ వ్యూ డ్రా చేస్తున్నాం. సో మనం టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేస్తాము. సో కోన్ కాబట్టి సో కోన్ ఎలా ఉంటుంది కదా దాని టాప్ వ్యూ. సో టాప్ వ్యూ ఇక్కడ డ్రా చేసి దీన్ని ఎక్స్టెన్షన్. ఇందాక మనకి సిలిండర్ కాబట్టి ఇలా స్ట్రైట్గా వెళ్ళే. సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చేయాల్సింది సో నెంబరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మనం చేసుకుంటాం. సపోజ్ దిస్ ఈజ్ సో 1. సో చేద్దాం 1 2
3 4 5 6 7 8 9 10 11 12. సో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇవి కూడా మళ్ళీ మీరు జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడికి మీకు ఏమి వెళ్తుంది, ఇక్కడికి 1 వెళ్తుంది, ఇక్కడికి 3 and 12 వెళ్తుంది. సో ఇలా ఇక్కడికి ఏమేమి వెళ్తున్నాయి అన్నది చూడండి. సో ఈ బేస్కి ఓకే, సో ఈ బేస్ నుంచి ఏమి వెళ్తున్నాయి అన్నది మనం చూసుకోవాలి. సేమ్ ఇవే మళ్ళీ ఇప్పుడు మనకి ఏం చేయాలి, నెక్స్ట్ యాంగిల్ ఎంత అన్నాడంటే మనకి 60 degrees టు ద హెచ్పి. జస్ట్ దీన్ని 60 degreesకి మనం యాక్సిస్ 60 degrees తీసుకొని వెళ్తాం. అప్పుడు ఇటు నుంచి లైన్స్, సో ఇటు నుంచి లైన్స్ మనం డ్రా చేసి ఇక్కడ ప్రొజెక్షన్స్ అది ఎలా వస్తుంది అన్నది ఇక్కడ చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది మనం డ్రా చేద్దాం. సో ఇప్పుడు మనం డ్రా చేద్దాం ఇది. ఓకే, సో ఇప్పుడు ఇది 60 degreesకి. సో 60 degrees. సో ఎగ్జాక్ట్గా ఇది ఎంత స్కేల్ మెజర్ చేసి ఎగ్జాక్ట్గా దీన్ని మనం ఇలా ఓకే, సో దీన్ని ఇలా వచ్చింది మనకి. ఓకే, సో ఇలా ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూసుకోండి. సో ఇలా, సో ఈ పాయింట్స్ ఎలా వచ్చాయి. సో ఇది సేమ్ ఇది ఎంత స్కేల్ ఉందో అదే స్కేల్కి డ్రా చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే సో దీన్నే మనం ఎలా తీపాం, ఇక్కడ ఈ నెంబర్స్ ఏవైతే ఇచ్చామో అదే నెంబర్స్ మళ్ళీ చేసుకొని వస్తాం. జస్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ లైన్స్ ఓన్లీ ఎక్స్టెన్షన్ తీసుకొని వస్తాం. సపోజ్ దీని ఎక్స్టెన్షన్స్. సో మీరు ఎగ్జాక్ట్ స్కేల్కి డ్రా చేయండి. ఇది ఓన్లీ ఒక పాయింట్ వస్తుంది. సో దీనిలో ఇందాక మనకి సిలిండర్లు అయితే 2 పక్క పాయింట్లు వస్తాయి. ఇప్పుడు దీనికి 4కి ఇక్కడ వచ్చే 4కి ఇక్కడ వచ్చే 4కి సపోజ్ ఇది 4 కాబట్టి సో ఈ సెంటర్లో మనకి 4, సపోజ్ ఇక్కడ 4 వస్తుంది. ఓకే, ఈ 4 ఇక్కడ ఉంది. సో సపోజ్ 7. సో 7 ఎక్కడ వచ్చిందండి, ఈ 7 ఇలా వస్తుంది, ఇక్కడ 7 వచ్చింది, సో ఇక్కడ 1 వచ్చింది. సో ఇది 1. సో అలాగే నెక్స్ట్ 10 ఎక్కడికి వస్తుందండి, ఇక్కడికి వచ్చింది. సో దీన్ని ఉన్న పాయింట్స్ని మీరు పెట్టుకోండి ఎగ్జాక్ట్గా. సో ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇలా వస్తుంది. సో ఈ పాయింట్, సో ఈ సెంటర్ పాయింట్ కాబట్టి ఈ పాయింట్ ఎక్కడికి వచ్చింది. సో మీరు జస్ట్ ఇలాగ చేసి ఓకే. సో దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద యాక్చువల్ ఫ్రంట్ వ్యూ. ఓకే, సో ఇలా మీరు ఈ సాలిడ్స్ తాలూకా ప్రొజెక్షన్స్ మీరు ఎలా డ్రా చేయాల్సి ఉంటుంది 2 స్టేజెస్లో. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అని, ఫస్ట్ స్టేజ్లో ఇన్క్లైన్ టు హెచ్పి అయినప్పుడు ఫస్ట్ స్టేజ్లో మనం ఇది పెర్పెండిక్యులర్ అనుకోవాలి. రెండో పెర్పెండిక్యులర్ అనుకొని ఫస్ట్ మనం టాప్ వ్యూ డ్రా చేసి తర్వాత ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం. సో ఈ ఫ్రంట్ వ్యూని మనకు కావాల్సిన యాంగిల్కి టిల్ట్ చేసి సో దాని నుంచి ఇటు ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ నెంబర్స్ని మీరు కరెక్ట్గా మ్యాచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ మీకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం చూడండి. సో ఏ hexagonal pyramid of base 30 mm pyramid. Okay, this is the pyramid of base 30 mm and hexagonal pyramid 30 mm and axis 60 mm long has one of its base edges 15 mm above the ground. అంటే సో అబౌవ్ ద గ్రౌండ్ అంటే అబౌవ్ ద హెచ్పి అన్నాడంటే రెఫరెన్స్ లైన్ మీదన వస్తుంది ఫ్రంట్ వ్యూ. ఇట్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ అండ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో మనకి 40 ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే టాప్ వ్యూ 40 mm కిందన వస్తుంది అండ్ ఇన్క్లైన్ టు 45 degrees టు ద గ్రౌండ్ అంటే హెచ్పికి 45 degrees ఉంది. సో మనకి నార్మల్, సో మనం అనుకున్నట్టే ఇక్కడ సో ఇది తీసుకుందాం. ఇక్కడ మనకి డ్రా చేసాడు చూడండి. సో ఆల్రెడీ డ్రా చేసింది కాబట్టి ఇంక నేను మళ్ళీ డ్రా చేయను. సో ఇది చూడండి. సో ఇక్కడ మనకి ఏం చేసాము, సో ఇక్కడ మనకి సో వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ అని అన్నాడు చూడండి. వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్, సో ఎడ్జ్ అన్నాడు కాబట్టి సో ఫ్రంట్ వ్యూలో సో మనం టాప్ వ్యూ ముందు డ్రా చేస్తాం కదా, ఒక ఎడ్జ్ తీసుకొని దీన్ని మనం ఒక 25 మనకి ఇచ్చాడు కదా, సైడ్ ఎంత ఇచ్చాడంటే 30 mm. సో 30 mm పెట్టేసుకొని మనం ఒక ఎగ్జాగన్ మనం డ్రా చేస్తాం. ఎగ్జాగన్ డ్రా చేసి దీని తాలూకు వ్యూస్ని మనం మీదకి తీసుకెళ్తాం. ఎందుకంటే సో ఈ వ్యూ ఇది ఇక్కడ నెంబరింగ్ జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. సో నెంబరింగ్ ఏంటి, సో 1 2 3 4 5 6. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏమొస్తుంది, ఇది 1 and 2 1 dash 2 dash. సో దిస్ ఈజ్ 3 dash
6 డాష్ 4 డాష్ 5 డాష్. సో ఇలా క్లియర్గా వచ్చింది. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి మనకి? సో నెక్స్ట్ స్టేజ్లో దీన్ని మనం సో ఎగ్జాక్ట్ సైజెస్కి నార్మల్గా ఎగ్జాక్ట్ సైజెస్కి మనం టిల్ట్ చేసేసుకుంటాం. సో ఎంత యాంగిల్కి మనకి ఇచ్చాడు? సో 45 డిగ్రీస్ ఐ థింక్. సో 45 డిగ్రీస్కి మనం టిల్ట్ చేస్తాం. సేమ్ ఇదే యాక్సిస్ ఇలా చేసుకొని వెళ్ళిపోయాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? సో సింపుల్గా సో డౌన్ చేస్తాం ఇది. సో ఇది డౌన్ చేసాం, ఇది డౌన్ చేసాం. సో డౌన్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం? సో 1 2 ఇది సపోజ్ ఇది 1 2 డాష్, ఇది 3 6 డాష్, ఇది 5 4 డాష్. సో 1 నుంచి ఈ 1కి, సో ఈ 1 నుంచి సో ఈ 1కి అండ్ 2కి 2 పాయింట్లు. సపోజ్ దిస్ ఈజ్ 1 to 1. సో ఇలా వచ్చింది మనకి. నెక్స్ట్ ఈ పాయింట్ 3, సో ఈ 3కి ఇక్కడికి వచ్చింది. దిస్ ఈజ్ 3, సో దిస్ ఈజ్ 6. ఓకే. నెక్స్ట్ దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 5. సో ఇప్పుడు మనం సో ఇలా వచ్చింది మనకి. సో ఇలా వచ్చింది. సో ఈ పాయింట్ ఎక్కడికి వచ్చింది కాబట్టి ఈ సెంటర్ పాయింట్ని కూడా మనం ఇలా తీసుకొని వెళ్దాం. సో ఇక్కడికి వచ్చింది. సో ఈ పాయింట్స్ని మనం ఇలా కలిపేసాం. సో ఇలా కలిపేసాం. దిస్ ఈజ్ ద సో టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. సో వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇది ఎలా డ్రా ఫ్రంట్ వ్యూని ఒక టాప్ వ్యూని మనకి ఎప్పుడైతే ఇన్క్లైన్డ్ అని ఇచ్చాడో వెంటనే మనం టాప్ వ్యూని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని కానీ మనం డ్రా చేసుకోగలిగితే సో దాన్ని జస్ట్ ప్రొజెక్షను ఫ్రంట్ వ్యూ. సో ఆ ప్రొజెక్షన్ ఫ్రంట్ వ్యూని మనం జస్ట్ టిల్ట్ చేసుకుంటాం. ఆ యాంగిల్కి టిల్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మనం కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి. ఎగ్జాక్ట్ ఈ నెంబరింగ్కి మనం కానీ పెట్టుకోగలిగితే సింపుల్గా మనకి ఈ డయాగ్రామ్స్ కంప్లీట్ అయిపోతాయి. సో దీంతో మనకి సో ఏదైనా ఒక సాలిడ్ ఇన్క్లైన్డ్ టు హారిజాంటల్ ప్లేన్ ప్రాబ్లమ్స్ మనకి కంప్లీట్ అయ్యాయి. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this